ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ఎగతాళి. వింధ్యగిరి అడవికి సింహం రాజుగా ఉండేది. దాని బిడ్డ పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులకు ఆటల పోటీలు నిర్వహించి కానుకలు ఇచ్చింది. అన్ని జీవులు పోటీల్లో పాల్గొన్నాయి. కాని నక్క ఏ ఆట ఆడలేదు. పైగా ఓడిపోయిన జంతువులను ఎగతాళి చేసింది. వాటిని ఓటమి కంటే ఆ నక్క మాటలే ఎక్కువ బాధపెట్టాయి. నక్క జంతువులతో, నేనే ఆడుంటే అన్ని బహుమతులు నాకే వచ్చేవి అంది. అవునా? అయితే ఎందుకు ఆడలేదు అని అవి ప్రశ్నిస్తే, నా కాలుకు ముల్లు గుచ్చుకుందిలే అని జవాబిచ్చింది. మంత్రి అయిన కుందేలు మొదటినుంచి నక్క చేష్టలు గమనిస్తూనే ఉంది. దాని దగ్గరకు వెళ్ళి, ఆటలు ఆడకుండా ఆడేవారిని ఎగతాళి చేయడం పద్ధతి కాదు అంది. అయినా నక్క తీరులో మార్పులేదు. దాంతో విషయాన్ని మృగరాజుకు చెప్పింది కుందేలు. అప్పుడు మృగరాజు నక్కని పిలిచి, నీ కాలుకి నొప్పి కాబట్టి నువ్వు ఏ ఆటలు ఆడలేకపోతున్నావు. అందుకే నీకు తినే పోటీ పెడతాను అంది. తిండి పోటీ అనగానే నక్క సరేనంది. కాసేపటికి కుందేలు 2 కూజాల్లో పాయసం పెట్టి నక్కతో పోటీకి కొంగని పిలిపించింది. ఈ కూజాల్లో పాయసం ఎవరు త్వరగా తాగితే వారే విజేత అని చెప్పింది. ఎలాగైనా పోటీలో గెలిచేస్తాననుకుంది నక్క. కాని కూజాలో నోరు దూరక తెగ ఇబ్బంది పడింది. దాన్ని చూసి మిగతా జంతువులన్నీ నవ్వసాగాయి. కొంగ దాని పొడవాటి ముక్కుతో చకచకా పాయసం తాగేసింది. ఆ క్షణంలో నక్కకు ఓటమి కన్నా తోటి జంతువుల నవ్వులే బాధ కలిగించాయి. అప్పుడు కుందేలు, చూశావా, ఎగతాళి నవ్వులు ఎంత బాధ కలిగిస్తాయో. ఇప్పటినుంచి అయినా ఇతరుల్ని హేళన చేయడం మానుకో అంది. దాంతో నక్క అన్ని జీవులకు క్షమాపణలు చెప్పింది. అనుభవమైతేగాని అసలు విషయం అర్థం కాలేదు అంటూ అప్పటినుంచి తోటి జంతువులను ఎగతాళి చేయడం మానుకుంది.